నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో గల ఆర్ఎల్ చెస్ అకాడమీకి చెందిన నలుగురు చిన్నారులు అంతర్జాతీయ ఫీడే రేటింగులు సాధించి అరుదైన విజయాన్ని అందుకున్నారు. అకాడమీ నిర్వాహకులు రామలక్ష్మణులు ఈ వివరాలను తెలిపారు. మండవ ఆదిత్య హనుమ ర్యాపిడ్లో 1469, బ్లిడ్జ్లో 1443 పాయింట్లు, మండవ దక్షిత స్టాండర్డ్లో 1414 పాయింట్లు, పసుపులెట్టి దీక్షితారావు బ్లిడ్జ్లో 1486 పాయింట్లు, అర్జున్ రెడ్డి ఉగ్గుమూడి బ్లిడ్జ్ రేటింగ్లో 1549 పాయింట్లు సాధించారని తెలిపారు. ఈ రేటింగ్లు సాధించడం ద్వారా తమ క్రీడాకారులు భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ ర్యాంకులు సాధించడానికి అతి చెరువులో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. గత సంవత్సరం తమ అకాడమీ నుంచి 35 మంది క్రీడాకారులు ఫీడే రేటింగ్ సాధించారని వెల్లడించారు. చెస్ క్రీడలో అత్యుత్తమ శిక్షణ తమ సంస్థ ద్వారా అందిస్తున్నామని, నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ తమకు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సుమన్ పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ సమైక్య వారు రిలీజ్ చేసిన రేటింగులో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు. నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగులో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 80 మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు. సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ద్వారా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళకి అంకిత భావంగా నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో 30 మంది రేటింగ్ క్రీడాకారులు తయారయ్యారు, 38 మెంబర్స్. సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య, మండవ దక్షిత, అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ అండ్ రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు. సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కోటా కింద కన్నా ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఉపాధి పరంగా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జిల్లాలోని క్రీడాకారులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్లో వాళ్ళకి సరిపిదినిచ్చి వాళ్ళని రాణించేదాకా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోటా కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది. సో భవిష్యత్తులో ఆర్ఎల్ చెస్ అకాడమీలో 100 మందిని వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లా నుంచి 100 మంది క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున నేను వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా క్రీడాకారులకి ఉత్తమైన చెస్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులకి తీర్చిదిద్దడానికి వెనకాల నుండి కృషి చేసిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.